ఒకటి దినవృత్తాంతములు 15వ అధ్యాయము. దావీదు తన కొరకు దావీదు పురమందు ఇండ్లు కట్టించెను. దేవుడు మందసము ఒక స్థలమునకు సిద్ధపరచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. అంతటా దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తీసుకొని వచ్చుటకై ఇజ్రాయేలీలందరినీ యెరూషలేమునకు సమాజముగా కూర్చెను. అహరోను సంతతి వారిని, లేవీయులైన కహాతు సంతతి వారి అధిపతియగు ఊరియేలును వాని బంధువులలో 120 మందిని, మొరారీయులలో అధిపతి అయిన ఆషాయాను వాని బంధువులలో 220 మందిని, గెర్షోను సంతతి వారి అధిపతియగు యావేలును వాని బంధువులలో 130 మందిని, ఎలీషాపాను సంతతి వారికి అధిపతియగు షెమాయాను వాని బంధువులలో 200 మందిని, హెబ్రోను సంతతి వారికి అధిపతియగు ఎలియేలును వాని బంధువులలో 80 మందిని, ఉజ్జియేలు సంతతి వారికి అధిపతియగు అమ్మినాదాబును వాని బంధువులలో 112 గురిని దావీదు సమకూర్చెను. అంతటా దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీయులైన ఊరియేలు, ఆషాయ, యావేలు, షెమాయ, ఎలియేలు, అహిమనాదాబు అను వారిని పిలిపించి వారితో ఇట్లనెను: లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయక యుండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలెను. అప్పుడు యాజకులను, లేవీయులను ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండులలో తమ భుజముల మీద ఎత్తుకొనిరి. అంతటా దావీదు మీరు బంధువులకు పాఠకులను పిలిచి సర్వమండలములు, సితారాలు, తాళములు, లోనగు వాద్య విశేషములతో గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటు చేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కావున లేవీయులు యావేలు కుమారుడైన హేమానును వాని బంధువులలో జెరక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులకు మొరారీయులు కూషాయాహు కుమారుడైన ఏతానును, వీరితో కూడా రెండవ వరుసగానున్న తమ బంధువులైన జెకరియా, బేను, యహాజియేలు, షెమీరా, మోతు, యోహియేలు, ఉన్ని, ఎలియాబు, బెనాయ, మయ, షేయ, మతిత్య, ఎలిప్లేహు, మిక్నేయ, యహాలను వారిని ద్వారపాలకులకు ఒబేదెదోమును, యోహియేలును పాఠకులనుగా నియమించిరి. పాఠకులైన హేమానానును, ఆసాపును, ఏతానును పంచలోహముల తాళముల వాయించుటకు నిర్ణయింపబడిరి. జెకర్యా, ఆజియేలు, షెమీరామోతు, యోహియేలు, ఉన్ని, ఎలియాబు, మయాషేయ, బెనాయ అనువారు హెచ్చు స్వరము గల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి. మరియు మతిత్య, ఎలిప్లేహు, మిక్నే, యాహు, ఒబేదెదోము, యోహియేలు, అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి. లేవీయులకు అధిపతి అయిన కెనన్య మందసమును మోయుటయందు గట్టివాడైనందున అతడు మోత క్రమము నేర్పుటకై నియమింపబడెను. బెరెక్యాయును, ఎల్కనాయును మందసమునకు ముందు నడుచు కావలివారుగాను, షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాషై, జెకర్యా, బెనాయ, ఎలియేజెరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బూరలు ఊదువారుగాను, ఒబేదెదోము,
యోహియాయును వెనుక తట్టు కనిపెట్టువారుగాను నియమింపబడిరి. దావీదును ఇజ్రాయేలీల పెద్దలను సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి. యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయము చేయగా వారు 7 కోడెలను 7 గొర్రె పొట్టేళ్లను బలులుగా అర్పించిరి. దావీదును మందసమును మోయు లేవీయుల అందరును పాటకుల పనికి విచారణకర్తయగు కెనన్యాయును సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకొని ఉండిరి. దావీదును సన్నపు నారతో నేయబడిన ఎఫోదును ధరించి ఉండెను. ఇజ్రాయేలీలందరూ ఆర్భాటము చేయుచు కొమ్ములు బూరలు ఊదుచు తాళములు కొట్టుచు సర్వమండలములో సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా నిబంధన మందసము దావీదుపురములోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలో నుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు చూచి కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరిచెను.